తాజాగా తెలంగాణలో మార్వాడి దాటి ఘటన దుమారం రేపింది. దీంతో దాడి ఘటనపై ఇరు వర్గాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఎస్కే జ్యువెలరీ యజమాని, అతడి అల్లుడు తనకు క్షమాపణలు చెప్పినట్లుగా బాధితుడు సాయి వెల్లడించాడు. తనపై మార్వాడీలందరూ కలిసి దాడి చేయలేదన్నారు. అంతేకాదు మిగతా మార్వాడీ వాళ్లు కూడా తనతో వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పాడు. దాడి జరిగింది వాస్తవం, తనను దూషించింది వాస్తవమన్న సాయి కేసు మాత్రం విత్డ్రా చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. జ్యువెలర్స్ అన్న ఫ్యామిలీ మా వాళ్ళపైన కూడా దాడి చేసేది, కానీ మిగతా ఇక్కడ ఉన్న ఎవరు కూడా దాడి చేయలేదు. వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. నాకు నేను ఇక్కడ పుట్టి పెరిగినా వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ తెలుసు. కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయింది. కానీ వాళ్ళ అల్లుడి పైన ఏదో నేను దాడి చేసినట్టు ఇట్స్ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు, మీరు వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళే నా పైన దాడి చేసిరు, కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు, మా వాళ్ళు కూడా దాడి చేయలేదు. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యాను మా బ్రదర్ సాయిదత్త. కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం క్లారిటీ ఉంది, 100% క్లారిటీ. ఆయన తిట్టిండు, అది ఏమని ఉంటే నేను కోర్టులో చూసుకుంటా. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు. ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్ళకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా సంఘం నుంచి, మాది ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము. దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. I am Ashok Shermal Jain, प्रेसिडेंट ऑफ पार्ट मार्केट ज्वेलर्स एसोसिएशन। ये एक छोटी घटना, रोड की घटना हुई है, इससे एसोसिएशन का कोई संबंध नहीं है। एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हारन मारा है, उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो, लेकिन बाजार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में हैं। बस्ती वालों के ऊपर भी, बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है। अब बस्ती वाले हमारे साथ में, हम सब हिल मिल जुल के रहते हमेशा, हमारे को कोई किसी से भी तकलीफ नहीं है। ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है, तो इसके लिए ऐसा बैठ के बात करिए।